ఆకాశవాణి తెలుగు జాతి కీర్తి పతాక నందమూరి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. జై భవ విజయీ భవ. ఆయన రూపం సమ్మోహనం, సుమనోహరం. మోహన రాగమూర్తిమంతమాయే నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే. గంభీరమైన గళం, ఆయన అభినయం ఆచంద్ర తారార్కం. మా శక్తినే సందేహిస్తున్నావురా గర్వంత. హకను సాధించాం, చెటించి అహం పుటం వేశాం, మఠం వేసి మహాతపస్సులో మహాదేవుణ్ణి మెప్పించాం, రప్పించాం, అసమానులమనిపించుకున్నాం. ఈ అర్హత చాలదురా. వెండితెర ఆరాధ్య దైవం, తెలుగువారి ఇలవేల్పు, తెలుగు జాతి ముద్దు బిడ్డ. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఆయన అంటే ఒక సాహసం, ఆయన అంటే ఒక ప్రయోగం. చిత్రం రే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం. నీ రాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం. పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం. చిత్రం అయ్యారే విచిత్రం. చిత్రం రే విచిత్రం. ఆయనకు సినిమానే సాంత్వన. తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయన సువర్ణాధ్యాయం. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన శౌర్యధనుడు. సాంఘికం, చారిత్రకం, జానపదం, పౌరాణికం, పాత్ర ఏదైనా అవలీలగా నవరసాలను పండించగల కళా ప్రపూర్ణుడు. వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ తరం. ఎంతో మందికి ఆదర్శవంతుడై ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నటుడు ఎలా ఉండాలి, వాచకం ఎలా ఉండాలి, నాయకుడు ఎలా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఇలా ప్రశ్నలు మాత్రమే మారతాయి, సమాధానం మారదు. ఎందుకంటే క్రమశిక్షణే పరమావధిగా, లక్ష్య సాధనే ధ్యేయంగా, సాహసమే ఊపిరిగా ఎన్టీఆర్ వెండితెర జీవితం అసాధారణ విజయాలతో కొనసాగింది. ఒక సాధారణ రైతు బిడ్డగా మహోన్నత శిఖరాలను అధిరోహించిన ధీశాలి ఎన్టీఆర్. అన్ని తరహా చిత్రాలలోనూ అద్వితీయ నటనతో అలరించడం నటుడిగా ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో ఎన్టీఆర్ చేసినన్ని విభిన్నమైన పాత్రలు మరే నటుడు చేయలేదు. పాత్ర ఏదైనా, సంభాషణలు ఎలాంటివైనా అద్భుతమైన వాచకంతో తన విశ్వరూపాన్ని వెండితెరపై ప్రదర్శిస్తారు. ఆకర్షించే ఆహార్యంతో, ఆకట్టుకునే అభినయంతో జగదేక వీరుడు ఎన్టీఆర్ వెండితెరపై ప్రదర్శించిన వైవిధ్యాలను, వైరుధ్యాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా మహిమ దూపవాదీన పాలనము చేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి ధని ధని స మపధని స ధని స ధని స ధని స చంద్రకళాధరి ఈశ్వరి ధని పమగారి శ్రీ మపద మపనిరి ని సదప చంద్రకళాధరి ఈశ్వరి ధని స మపదని స సరి మగరి మపని ధని స మపనిరి సరి ని సదని ప మపని సరి సని సరి గాని సరి ని సని సని పని పమ పమ గమరి ధని స సరి మపని దాని స సరి మపని దాని స సరి మపని దాని స చంద్రకళాధరి ఈశ్వరి. తెలుగు సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా నిలిచిన ఎన్టీఆర్ 1923 మే 28న కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య చౌదరి వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. ఎన్టీఆర్ చదువుకుంటూనే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఎన్టీఆర్ విజయవాడ మున్సిపల్ స్కూల్లో పాఠశాల విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో BA పూర్తి చేశారు. BA చదువుతుండగా ఏసీ కాలేజీలో సహ విద్యార్థులతో కలిసి అనేక నాటకాల్లో పాల్గొనేవారు. BA చదువుతుండగానే దర్శకులు సి పుల్లయ్య గారు ఎన్టీఆర్ ప్రతిభను గుర్తించి ఆయన తీయబోయే వింధ్యారాణి సినిమాలో అవకాశం ఇస్తానంటే మొదట BA పూర్తి అయిన తర్వాతే అని సమాధానమిచ్చారు ఎన్టీఆర్. తన డిగ్రీ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కొన్ని వారాలకు మించి ఆయన చేయలేదు. అప్పటికే మంచి రంగస్థలం నటుడిగా పేరుగాంచిన ఎన్టీఆర్ సినిమాలపైన ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలేసి సినిమాల్లో నటించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే 1950లో వచ్చిన మనదేశం చిత్రంతో ఎన్టీఆర్ వెండితెర అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్గా మొదలైన ఆయన నట ప్రస్థానం అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్కు మొదటి నుంచి నాటకరంగంపై అభిరుచి ఎక్కువ. ఆ ఆసక్తి క్రమంగా బలపడి సినిమాల వైపు వెళ్లేలా చేసింది. ఎన్టీఆర్ని హీరోగా పరిచయం చేసిన వారు దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు గారు. పల్లెటూరి పిల్ల సినిమాలో నటుడిగా ఎన్టీఆర్కు అవకాశం ఇచ్చారు. ఇది ఎన్టీఆర్కి రెండో సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్తో పాటు ఏఎన్ఆర్ కూడా నటించడం జరిగింది. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన తొలి చిత్రం కూడా ఇదే. అయితే పల్లెటూరి పిల్ల సినిమా నిర్మాణం వెంటనే ప్రారంభం కాలేదు. దీంతో ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రంగా విజయ సంస్థ 1950లో నిర్మించిన తొలి చిత్రం షావుకారు మొదట విడుదలైంది. ఈ రెండు సినిమాలు ఒకే నెలలో 20 రోజుల వ్యవధితో విడుదల కావడం జరిగింది. షావుకారు సినిమాలో ఎన్టీఆర్ అభ్యుదయ భావాలు గల యువకునిగా నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన షావుకారు, పల్లెటూరి పిల్ల చిత్రాలు ఎన్టీఆర్కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. సముఖములో రాయబారమెందులకే, సముఖములో రాయబారమెందులకే, పలుకరాదటే చిలుకా పలుకరాదటే, ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే, ఎరుగని వారమటే మొగమెరుగని వారమటే, పలికిన నేరమటే పలుకాడగ నేరవటే, ఇరుగు పొరుగు వారలకి అరమరికలు తగునటనే, పలుకరాదటే చిలుకా పలుకరాదటే. అనంతరం ఎన్టీఆర్ చేసిన పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాతాళ భైరవి అప్పట్లో 34 కేంద్రాల్లో
100 రోజులు ఆడింది. ఈ చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినా ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలోని సంభాషణలు, అలాగే నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయి ఆ పాత్రలకు జీవం పోశారు. అలాగే పాతాళ భైరవి హిందీ, తమిళ వెర్షన్లలో ఎన్టీఆర్ఏ హీరో కావడం మరో విశేషం. ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర సీమలో అనేక సాహసాలు చేస్తూ అంచెలంచెలుగా తన విరాట్ రూపాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. ఇదేరా మంత్రాల మర్రి. ఆ శబ్దమేమిటి స్వామి? అదేరా పాతాళ భైరవి తీసుకుపమ్మని పిలుస్తోందిరా. జై పాతాళ భైరవి. ఏమిటది స్వామి? ఎక్కడుంది? 1950-60 దశకాల్లో ఎన్టీఆర్ ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు డీగ్లామరైజ్డ్ పాత్రను చేయడానికి కూడా వెనకాడలేదు. కమర్షియల్గా అగ్రకథానాయకుడిగా రాణిస్తూ అలాంటి ప్రయోగాలు చేసి విజయవంతమైన నటులు ఎన్టీఆర్ఏ. రాజు పేద, చరణదాసి, సంసారం, పరివర్తన, మల్లీశ్వరి, తోడు దొంగలు, పిచ్చిపుల్లయ్య, కలిసి ఉంటే కలదు సుఖం వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్ని చేయడం ఎన్టీఆర్ గొప్పతనమనే చెప్పాలి. నవ్వు నవ్వు, నాకే నవ్వితే నీ పళ్ళే వేచి పడుతుంది. అదేమిటి పుల్లయ్య? ఏముందమ్మగారు? ఇవి కాగిత పూలు. అమ్మగారు, ఈ పట్నంలో అసలు పూల కంటే కాగిత పూలు ఎక్కువంటుందా? ఏందో అనుకున్నా కానీ ఆట చూస్తే ఈ పత్తి అంత వంటి డోంగే. ఎన్టీఆర్ 1952లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1953లో పిచ్చిపుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత తోడు దొంగలు, వద్దంటే డబ్బు వంటి సాంఘిక చిత్రాలను నిర్మిస్తే వాణిజ్యపరంగా నిరాశపరిచినా పురస్కారాలు పొందాయి. 1954లో ఉత్తమ చలనచిత్రాలకు జాతీయ బహుమతులు ఇవ్వడం ఆరంభమైనప్పుడు తోడు దొంగలు సినిమాకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఆ తర్వాత ఎన్ఏటి సంస్థలో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలను నిర్మించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకోవడమే కాకుండా ఉత్తమ చిత్రాలను నిర్మించి తన అభిరుచిని చాటారు ఎన్టీఆర్. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లె ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఒకప్పుడు ఎన్టీఆర్ సంక్రాంతి సార్వభౌముడిగా పేరు గడించారు. ఆయన నటించిన చిత్రాలు సంక్రాంతి రోజున లేదా దగ్గరగా విడుదలై అద్భుత విజయాలు సాధించడమే కాకుండా శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ తొలి చిత్రం 1955లో వచ్చిన విజయవారి ఎవర్ గ్రీన్ చిత్రం మిస్సమ్మ. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన కొన్ని చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించడంతో పాటు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఏముంది, మీరు దెయ్యం పట్టినట్టు మాట్లాడారు, వాళ్ళు దెయ్యం పట్టిందనే వెళ్ళిపోయారు. పోనీలేండి, అది మంచిగా వచ్చింది. ఈ 2 నెలలు ఎలాగో గడిపారంటే డేవిడ్ బాకీ తీరిపోతుంది. ఆ తర్వాత మీ ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళదు. వాళ్ళ అలా పాడు వరుసలు పెట్టి పిలవకపోతే నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలనే లేదు. మరీ మంచిది ఉండండి. ఈ బ్రహ్మచారి కొంపలో మీకేం భయం లేదు. అయితే మీరెప్పుడు బ్రహ్మచారిగానే ఉండిపోతారా? ఏమో, అయినా ఒక సంగతి అడుగుతాను, చెప్పండి. నిజానికి మీరు నేను భార్యాభర్తలం కాము కదా, వాళ్ళలా పిలిస్తే మాత్రం మీకు ఎందుకు అవులుకు? పల్లెటూరి పిల్ల సినిమాలో ఏఎన్ఆర్తో కలిసి తొలిసారిగా మల్టీ స్టారర్ సినిమా చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు చేయడం జరిగింది. 1955లో వచ్చిన మరో విజయవంతమైన జానపద చిత్రం జయసింహ. ఎన్టీఆర్ నిర్మించి నటించిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. అదే సంవత్సరం వచ్చిన కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్రను చేసి ప్రేక్షకులను రంజింపజేశారు ఎన్టీఆర్.
పక్కను మెలిగే చక్కని చుక్కకు తక్కిలి గింత లేదేం గురుడా, ఆ పక్కను మెలిగే చక్కని చుక్కకు తక్కిలి గింత లేదేం గురుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, కంచు మోతగా కనకం మోగదు నిదానిల్సదా నరుడా, వాటం చూసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడా, పోయి చిటాదు కొమ్మను. ఎన్టీఆర్ ప్రారంభం నుంచి విశిష్టమైన, విభిన్నమైన, అద్భుతమైన పాత్రలు చేశారు. తెలుగువారికి ఎన్టీఆర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పౌరాణిక పాత్రలే. పురాణ పాత్రలను వెండితెరపైకి తీసుకొచ్చిన మహానటులు ఎన్టీఆర్. పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని తెలుగువారి ఆరాధ్య దైవమయ్యారు. కృష్ణుడంటే ముందుగా స్ఫురించేది ఎన్టీఆరే. ఆయనకు ముందు, ఆ తర్వాత ఎందరో నటులు ఆ పాత్రను పోషించినా ఎన్టీఆర్కు సరిసాటి కాలేకపోయారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన తొలి చిత్రం ఘంటసాల గారు 1956లో నిర్మించిన సొంత ఊరు. ఎన్టీఆర్ని అపర శ్రీకృష్ణుడిగా నిలిపిన ఘనుడు మాత్రం దర్శకులు కెవి రెడ్డి గారు. 1957లో విజయ సంస్థ నిర్మించిన అద్భుత కళాఖండం మాయాబజార్. ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయిలో శ్రీకృష్ణుడిగా మెప్పించారు. మాయాబజార్ చిత్రంలో కెవి రెడ్డి దర్శకత్వపు ప్రతిభతో కృష్ణుడే బృందావనం నుంచి దిగివచ్చారా అన్నట్లుగా ప్రేక్షకులను సమ్మోహితులను చేశారు. ఈ సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 24 థియేటర్స్లో 100 రోజులు, కొన్ని చోట్ల సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించి దివ్య మహిమ కలిగిన సత్యపీఠమిది. పూర్వము హరిశ్చంద్రుని సత్యసంధతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చినని ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠమెక్కించిన చాలు, వారి చేత, వారి నోటి వెంటే వారు అనుకున్నవి, అనుకుంటున్నవి, అనుకోబోయేవి గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తారు. అక్కడ నుంచి ఎన్నో అద్భుత చిత్రాలతో సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడిగా ఎదిగారు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఏడాదికి 10 సినిమాలకు పైగా చేస్తూ అగ్ర కథానాయకుడిగా తన స్థాయిని పెంచుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఉన్న చిత్రపటాలను కొన్ని లక్షల క్యాలెండర్లకు ప్రజలు ఫ్రేములు కట్టించుకొని ప్రతి ఇంటిలోనూ పూజ గదుల్లో పెట్టుకుని పూజించేవారు. ఇంతగా ఆయన్ను గుండెల్లో శ్రీకృష్ణ భగవానుడిగా ప్రతిష్ఠించుకున్నారు అంటే అది ఆయన సమ్మోహన రూపానికి, అద్భుత నటనకు నిదర్శనం. ఈ స్థాయి ప్రపంచంలో ఏ నటుడికి లేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పాత్రను 25 సార్లు జానపద, పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ నటించడం జరిగింది. విన్నారా మామా మీ కుమారుని స్త్రీ సూక్తులు? కృష్ణ రాధేయుండును దుసజేనుడును పోరన్ తాపుగా పాండవ క్రోధ జ్వాలలనార్చు ఉండకడు నాకు తోడే సాలింక నీ బాధల్ వ్యర్థము వాడి సూది మన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల నీను వారలకు పోరే సజ్జమౌ మాధవ. లెస్సగా పలికావు రాజా. నీ వంటి బుద్ధిమంతులు మంత్రులైతే లెస్సగానే పలుకుతారుగా అంధార రాజా. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ప్రతిసారి ఆయన నటనాభినయం కనువిందు చేస్తే ఆ సినిమాలోని పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవేవో భామా, సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవేవో భామా, ఇప్పుడేమన్నా ఉప్పును లేయిక ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే
నీ మనసేలు మగవాని జేరి ప్రియురాల సిగ్గేలనే. శ్రీకృష్ణుడి పాత్రను అద్భుతంగా పోషించిన ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శ్రీ మహావిష్ణువుగా, వెంకటేశ్వర స్వామిగా, శ్రీ సత్యనారాయణ స్వామిగా, శివుడు వంటి దేవతామూర్తుల పాత్రల్లోనూ జీవించారు. దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపని అవసరం లేదులే. శుష్కవాదాలతో వృధా కాలయాపన మరపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష, అహంకారం అనర్థదాయకం సుమా. దైవాలు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా తెలియజేసింది ఎన్టీఆరే. ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించినా తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఎందుకంటే ఆయన నటిస్తే ప్రేక్షకులకు ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది, ఆ పాత్ర పోషించే ఎన్టీఆర్ కాదు. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ ఎంతగా జగద్విఖ్యాతం చేశారో రావణాసురుని పాత్రను కూడా అంతే సుప్రసిద్ధం చేశారు. 1958లో ఏవిఎం సంస్థ నిర్మించిన పౌరాణిక చిత్రం భూకైలాస్. ఈ సినిమాను నిర్మిస్తూ రావణ పాత్రకు ఎన్టీఆర్ని తీసుకోవడం జరిగింది. తనకు అత్యంత అభిమానమైన పాత్ర పోషణ పూర్వజన్మ సుకృతంగా భావించారు ఎన్టీఆర్. అభిమాన పాత్ర ధరించాలనే అభిలాష తీర్చుకోవాలని ప్రతి నటుడు కోరుకుంటాడు. ఎందుకంటే తమలోని నటనా వైదుష్యాన్ని చాటి చెప్పాలని. ఎన్టీఆర్ భూకైలాస్లో రావణుడిగా నటించి విమర్శకుల యొక్క ప్రశంసలు పొందారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్ నటనకు అవార్డులు లభించాయి. ప్రతి నాయకుడి పాత్రలను మనసు పెట్టి చేయడమే కాకుండా ఆ పాత్రలో జీవించిన మహానటులు ఎన్టీఆర్. భయపడకు నాయనా, నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి. నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తాను. చెప్పు నాయన, నీకేం కావాలి చెప్పు. నాకు వినాయక చవితి నాడు చేస్తారే కుడుములు, ఉండ్రాళ్ళు అవి. ఓ అవన్నీ ఇస్తాను నాయన, జాగ్రత్త. రావణా! అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏమిటి నాయనా? భూకైలాస్ తర్వాత ఎన్టీఆర్ దశకంఠునిగా నటించిన చిత్రం సీతారామ కళ్యాణం. రామాయణ ఇతివృత్త గాథను తెరకెక్కించాలనుకున్నారు ఎన్టీఆర్. సముద్రాల సీనియర్తో కథ రాయించుకున్నారు. దర్శకులు కెవి రెడ్డికి దర్శకత్వపు బాధ్యతలు అప్పగించారు. కెవి రెడ్డి ఎన్టీఆర్ రాముడిగా, ఎస్వీఆర్ రావణుడిగా నటిస్తారని ప్రకటించడం జరిగింది. కానీ రావణ పాత్రపై ఉన్న మక్కువతో ఎన్టీఆర్ ఆ పాత్ర చేస్తానని చెప్పడంతో కెవి రెడ్డి గారు ఒప్పుకోలేదు. దాంతో ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో సీతారామ కళ్యాణం సినిమాకు ఎన్టీఆర్ఏ దర్శకత్వం వహించాల్సి వచ్చింది. తొలిసారి దర్శకత్వం వహిస్తూ ప్రతి నాయకుని పాత్ర పోషించడం ఏమిటి అని విమర్శలు వచ్చాయి. కానీ ప్రేక్షకులను మెప్పించగలనన్న ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆ పాత్రను ఒక ఛాలెంజ్గా తీసుకొని రసవత్తరంగా పోషించి తెలుగు తెరపై రావణుడి పాత్రకు సమున్నత స్థానాన్ని, విశిష్టతను కలిగింపజేసి ఆ చిత్ర విజయానికి కారకులయ్యారు. ఈ చిత్రం ద్వారా రావణుడిలోని ఒక గొప్ప వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో రుద్రవీణను వాయించి పరమశివుని మెప్పించి ప్రసన్నం చేసుకునే సన్నివేశాన్ని ఎన్టీఆర్ చాలా అద్భుతంగా చిత్రీకరించడమే కాకుండా అద్భుతమైన నటనను కనబరిచారు. స్వామి, కరుణించవా, సాక్షాత్కరించవా. నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ! ఓం నమః శివాయ! ఎన్టీఆర్ ఆ తర్వాత పలు చిత్రాల్లో రావణుడి పాత్రలు చేయడం జరిగింది. ఇతర భారతీయ భాషల్లోనూ ఏ నటుడు రావణుడి పాత్రను ఇన్నిసార్లు పోషించలేదు. ఆ ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ప్రతినాయక పాత్రలైన రావణాసురుడు, కర్ణుడు, సుయోధనుడు, కీచకుడు వంటి పాత్రల్లో అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ వారిలోని మంచి గుణాలను వెలుగులోనికి తీసుకుని రావడమే కాకుండా వారిని హీరోలుగా మార్చిన సాహసవంతుడు ఎన్టీఆర్.
వీడు వీడు నీకు గురువా? గురుపీఠమునకు కూడని గుండగొయ్య నీకు గురువా? లోతవలే స్త్రీ పురుషాకృతిగానున్న ఈ రోత పీనుగు నీకు గురువా? షండ్రి దర్శించినా స్పర్శించినా స్మరించినా సర్వదోషములు సంప్రాప్తించును గదా. ఏమమ్మా, నాట్యాచార్యులు నట్టువరాండ్రు కోకొల్లలుండగా ఈ పేడివాడు నీకేడ లభించనమ్మా? ఎన్టీఆర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం. దేనినైనా ఛాలెంజ్గా తీసుకుని కొత్తదనం కోసం తప్పించేవారు. ఆయన సాగించిన ప్రయాణాలు, చేసిన ప్రయోగాలే ఆయన్ని శిఖరస్థాయిలో నిలబెట్టాయి. ఎన్టీఆర్ సినీ పరిశ్రమలోకి రాకముందు ఏడాదికి తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాణమయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఆయన నటుడయ్యాక నిర్మాణమైన సినిమాల సంఖ్య పెరిగింది. 1964లో మొత్తం 26 సినిమాలు నిర్మాణమైతే వాటిలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు 16. ఇక 1962, 1980 మధ్యకాలంలో పౌరాణికం, చారిత్రకం, సాంఘికం, జానపద విభాగాల్లో 100 రోజుల సినిమాలు చేసిన ఘనత ఆయనకే చెల్లింది. ఎన్టీఆర్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ వేలాది మంది ఉపాధికి, నిర్మాణ, పంపిణీ ఇలా అన్ని విభాగాల్లోనూ సర్వతోముఖ పురోగతికి తోడ్పడ్డారు. ఆయన సినిమాలను నిర్మించడమే కాదు, ఎంతో మంది ప్రతిభావంతులైన దర్శకులను, నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేశారు ఎన్టీఆర్. ఆయనకు సినిమా అంటే కళే కాదు, సేవ, జీవన విధానం. వాళ్ళు మన దేశానికే శత్రువులు, వీళ్ళ మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్ళు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు, వీళ్ళు వెనక్కి వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుట్ర పుళ్ళు ఉంది. వాళ్ళను చంపితే సన్మానం, సత్కారం, వీళ్ళను చంపితే ఉరి శిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు, మీ చట్టానికి కోటి వందనాలు. పౌరాణిక పాత్రలో తనకి తిరుగులేదని నిరూపించిన ఎన్టీఆర్ జానపద చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేశారు. జగదేక వీరునిగానే కాదు, బందిపోటుగానూ మెప్పించారు. గులేబకావళి సాధించి మంగమ్మ శపథాన్ని నెరవేర్చిన పిడుగురాముడు ఎన్టీఆర్. నిన్ను చూచి నీవన్నే చూచి నన్ను నేనే మరచేనులే, నన్ను నేనే మరచేనులే. పిలిచెను రే రాజు నిలిచెను, ఇదే నీదే కదా చెలి, నారాణి నీవే కదా. పౌరాణికాల్లో ఆయన తిరుగులేని రారాజు. ఆయన రాజసం, ఆ పాత్రలో ఎన్టీఆర్ చూపించే పౌరుషం మరెవరికీ సాధ్యం కాదు. విభిన్నమైన పాత్రలను ఏకకాలంలో మెప్పించగల సవ్యసాచి ఎన్టీఆర్. ఆయనకు కథ నచ్చితే చాలు, ఇంకేమీ పట్టించుకునేవారు కాదు. అందుకే ఎంతో సంక్లిష్టమైన పాత్రలను కూడా ఛాలెంజ్గా తీసుకొని చేసేవారు ఎన్టీఆర్. పౌరాణిక చిత్రం నర్తనశాలలో ఎన్టీఆర్ కృష్ణుడు, అర్జునుడు, బృహన్నలగా నటించారు. నర్తనశాల సినిమాలో మొదట బృహన్నల పాత్ర చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే పురుష, స్త్రీ హావభావాలను ఒకేసారి పలికించాలి. నడక, ఆహార్యం అన్నీ మారిపోతాయి. బృహన్నల పాత్ర నాట్య గురువు పాత్ర. నాట్యం రాని తాను ఆ పాత్రలో నటించలేనని చెప్పడం జరిగింది. దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారి కోరిక మేరకు ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు ఎన్టీఆర్. ఆ పాత్రలో సహజత్వం కనిపించాలని వెంపటి చినసత్యం వద్ద కొన్ని నెలల పాటు నాట్యంలో శిక్షణ తీసుకున్నారు ఎన్టీఆర్. బృహన్నల పాత్ర చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ అత్యంత జాగ్రత్తగా కాస్త టేకులు ఎక్కువ తీసుకున్నా ఆ పాత్రలో ఆయన నటనాభినయం అపూర్వం, అద్వితీయం. సలలిత రాగ సుధారససారం, సలలిత రాగ సుధారససారం, సర్వకళామయ నాట్య విలాసం, సర్వకళామయ నాట్య విలాసం, సలలిత రాగ సుధారససారం.
సౌరభ సుమకుంజముల మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృదజంకారం రంజిలు మధుకర మృదజంకారం సలలితరాగ సుధారససారం సర్వకళామయ నాట్య విలాసం సలలితరాగ సుధారససారం. పౌరాణిక జానపదాల్లోనే కాదు సాంఘిక చిత్రాల్లోనూ తనకి తిరుగులేదని నిరూపించారు ఎన్టీఆర్. 60వ దశకంలో వచ్చిన గుండమ్మ కథ, రక్త సంబంధం, గుడిగంటలు, రాముడు భీముడు, దేవత, కలసి ఉంటే కలదు సుఖం మొదలైన సాంఘిక చిత్రాలు ఎన్టీఆర్ని తిరుగులేని కథానాయకుడిగా నిలిపాయి. ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో కొన్ని మరపురాని ఉత్తమ చిత్రాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు ఎన్ని తరాలు చూసినా మరలా మరలా చూడాలనిపించే చిత్రాలు. అలాంటి ఉత్తమ చిత్రమే 1962లో వచ్చిన గుండమ్మ కథ. ఎన్టీఆర్ నటించిన 100వ చిత్రం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, సూర్యకాంతం, ఎస్వీఆర్, జమున వంటి అగ్రశ్రేణి నటీనటులతో విజయ సంస్థ నిర్మించిన అద్భుత చిత్రం గుండమ్మ కథ. అప్పటికే అగ్రనటుడిగా రాణిస్తున్న ఎన్టీఆర్ అంజిపాత్ర ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ నటనపై ఎన్టీఆర్కున్న నిబద్ధతకు ఈ సినిమా ఒక చిన్న ఉదాహరణ. ఏంది చిట్టమాట చికాకు పడతావు? చిట్టమ్మా గిట్టమ్మా అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇదిగో చిట్టమ్మా, ఆడి వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే ఊరుకోలేదు. మన పాలేరు సరోజా, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత చనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మా, నేనే తీసుకుంటే. అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా, బుల్లడా, ఇంకా నా బుడ్లుంటే బుట్రా తీసేస్తా. తీసావు గానీ లోపల పనిచుకో. అలాగే గుండక్క. ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు మైలురాళ్లుగా నిలిచిన చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో 1964లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు ఒకటి. ఈ సినిమాలో తొలిసారిగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 5 రూపాయల? అవును. 2 ఇడ్లీ, 1 కప్పు కాఫీ 5 రూపాయల. 2 ఇడ్లీ? ఈ ఖాళీ ప్లేట్లన్నీ నేను తినలా. మరి ఎవరు తిన్నారు? ఏంటది? వీడు తిని పారిపోవాలని చూస్తున్నాడు. వీడు అనొద్దు. పిలవండి సార్ పోలీసుల్ని. వద్దు, డబ్బే ఇస్తా. కాఫీ వద్దు, నా కర్మ. ఇంట్లోనే అనుకుంటే ఇక్కడ కూడా ఇంతే. నా ముఖం చూస్తే అందరికీ అలుసు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని ఏనాటికి వన్నె తరగని అద్భుత అజరామరమైన కుటుంబ కథా చిత్రం రక్త సంబంధం. ఈ చిత్రానికి ముందు ఎన్నో సినిమాల్లో ఎన్టీఆర్ అన్న పాత్రలో నటించినా ఆయనకు అన్నగా చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా రక్త సంబంధం అని చెప్పాలి. అనేక చిత్రాల్లో ఎన్టీఆర్కి హిట్ పేరుగా నిలిచిన సావిత్రి ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి నటనను చూసిన ప్రేక్షకులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంటుతో వచ్చిన ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఎన్టీఆర్, సావిత్రి మీద ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిందంటే ఆ తర్వాత వారిద్దరూ జంటగా చాలా కాలం నటించలేకపోయారు. కాలమెదురైన గతులు వేరైన మమతలే మాయునా పెరిగి నీవైన అత్తగారింట కోడలిగ చేరుమా బంధమే నిల్పుమా మా బంధమే నిల్పుమా. దివిలో తాకలు భువిలో మానవులు ధూళిలో కలసిన అన్న చెల్లెళ్ళ జన్మ బంధాలి నిత్యమై నిల్చులే. లాలి పాపాయి హాయి పాపాయి లాలి పాపాయి జో జో లాలి పాపాయి జో జో. హుందాను, టీవీని, దర్పాన్ని కలబోస్తూనే సాత్వికతకు పెద్దపీట వేసిన మహానటులు ఎన్టీఆర్.
తన మనసుకు నచ్చిన సాత్విక పాత్రల్ని అవకాశం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అద్భుతంగా పోషిస్తూ వచ్చారు. జనాకర్షణ చిత్రాల్లో అన్ని రసాలతో పాటు అవసరార్థం అక్కడక్కడ సాత్విక అభినయానికి ఆస్కారం కల్పించి హుందాగా కనిపించే విధంగా సాత్విక పాత్రలను చేసేవారు. ఎందుకంటే ఆయనకి సాత్విక పాత్రను చేయడం చాలా ఇష్టం. అలాంటి పాత్రల్ని ప్రేక్షకులు ఆదరించలేకపోయినా అలాంటి పాత్రలను చేస్తూనే వచ్చారు ఎన్టీఆర్. అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో, అలలై పిలిచే నీ అందాలే వలపు తేనియలు చిలికెను నాలో, నీవు నేను కలిసిన నాడే నింగి నేల కలిసెనులే, నీవే నేనై నిలిచిన నాడే జీవన రాగం తెలిసెనులే. తెలుగు చిత్ర పరిశ్రమలో అజరామరంగా నిలిచిన సినిమా 1963లో వచ్చిన తెలుగు తొలి రంగుల చిత్రం లవకుశ. దక్షిణాదిన రంగుల చిత్రాల రూపకల్పన మొదలైన తొలి రోజుల్లోనే లవకుశ చిత్రం కూడా మొదలైంది. శ్రీరామునిగా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 62 కేంద్రాల్లో శతదినోత్సవం, 18 కేంద్రాల్లో రజతోత్సవం, 3 కేంద్రాల్లో ద్విశత దినోత్సవం జరుపుకుంది. హైదరాబాదులో కొన్ని వారాల పాటు ప్రదర్శితమై తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దక్షిణాదిన అత్యధికంగా వసూలు చేసిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమా సాధించిన కొన్ని రికార్డ్స్ అయితే ఇప్పటికీ చెక్కు చెదరలేదు. లవకుశకు ముందు ఎన్టీఆర్ తొలిసారి శ్రీరామునిగా వెండితెరపై కనిపించిన చిత్రం చరణదాసి. ఆ తర్వాత ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో శ్రీరామునిగా కనిపించిన తమిళ చిత్రం సంపూర్ణ రామాయణం. ఇదే చిత్రాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. అయితే తెలుగులో ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో శ్రీరామునిగా నటించిన చిత్రం మాత్రం లవకుశ. ఈ సినిమా ఆ తారకరాముణ్ణి కోదండరాముడిగా మార్చేసింది. ఈ సినిమాలో శ్రీరామునిగా ఆయన అభినయం ప్రేక్షకులనే కాకుండా సాటి నటీనటులను కూడా ఆకట్టుకుంది. శ్రీరామునిగా ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన వారెవరైనా రామునిగా మరో రూపాన్ని స్మరించగలరా? దైవాలు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా తెలియజేసింది ఎన్టీఆరే. రామచంద్ర, అదిగో మీ వంశకర్త సూర్య భగవానుడు రఘుకులాన్వయమునకు మూలపురుషుడైన ఈ మహనీయునకు పుష్పాంజలుడు సమర్పించునాయన. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ఎన్టీఆర్ జానపద కథానాయకుడిగా నాటి యువత హృదయాలలో కలల రాకుమారుడిగా నిలిచారు. పౌరాణికాల్లో దేవుని పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఎన్టీఆర్ పురాణంలోని ప్రతినాయక పాత్రలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ను తీసుకువచ్చిన ఎన్టీఆర్ సాంఘికాల్లోనూ కూడా సరికొత్త చరిత్ర సృష్టించి చారిత్రకాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తెనాలి రామకృష్ణ, మహామంత్రి తిమ్మరుసు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, చాణక్య చంద్రగుప్త, శ్రీమద్ విరాట్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి సినిమాలతో చారిత్రక విజయాలు అందుకున్న ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాతో ఓ కొత్త చరిత్రనే సృష్టించారు. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తొలగించాలని సెన్సార్ వారు పట్టుబడితే ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ల పాటు పోరాడి ఆ సన్నివేశాన్ని తొలగించకుండా సినిమాను విడుదల చేసిన సాహసి. ఈ సినిమాలో 5 పాత్రలను పోషించి భళా అనిపించారు. ఒక నటుడిగా తిరుగులేని శక్తిగా ఆయన సాధించిన ఘనతలు ఒకటా రెండా? ఎన్నెన్నో. ఎన్ని చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఎంత విన్నా ఇంకా వినాల్సింది ఎంతో ఉంటుంది. అప్పాజీ వారి ఆంతర్యం అర్థం చేసుకోలేక ఆవేశపడుతున్నా. సభ వారికి మనవి చేస్తున్నా. చిన్ననాటి నుంచి
నన్ను కన్నకుమారుని కంటే గారాబంగా పెంచారు. ఇంతవరకు నా జీవితం ఆకుల్లో పువ్వు వంటిది. నేడి పట్టాభిషేకంతో రాజ్యాధికారం నా హస్తగతం కాబోతుంది. రాజ్యాధికార లాలసత్వం మద్యపానం వంటిది. ఆ మైకంలో పడి కన్నీటితో కాలం గడిపే కష్టజీవులను కనిపెట్టలేని దుస్థితికి పాల్పడతానేమో నాకిలా మరువరాని హెచ్చరిక చేశారు. ఎన్టీఆర్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ద్విపాత్రాభినయం చేయడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 3 పాత్రల్లోనూ మెప్పించారు. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం చేస్తూ నటించగల బహుముఖ సామర్థ్యం ఆయన సొంతం. 1977లో ఎన్టీఆర్ ప్రయోగం చేసిన అద్భుత పౌరాణిక చిత్రం దానవీర శూర కర్ణ. ఎన్టీఆర్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తూ కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో సుయోధనుని పాత్రను కథానాయకుడిగా మలిచిన ధీశాలి ఎన్టీఆర్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఒక మధుర జ్ఞాపకం. కురు సార్వభౌమునిగా నట సార్వభౌముని అభినయ కౌశలాన్ని చూసిన ప్రేక్షకుల కళ్ళు ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేరు. ఎందుకంటే ఆ పాత్రను ఎన్టీఆర్ మలిచిన తీరు అమోఘం. ప్రేక్షకులను తన అసమాన అభినయంతో సమ్మోహనపరిచిన అధినాయకుడు ఎన్టీఆర్. అసామాన్యమైన ప్రతిభతో దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ పలికిన ప్రతి మాట ఇప్పటికీ తెలుగునాట వినిపిస్తూనే ఉన్నాయి. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడితే మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అది ప్రేక్షకుల హృదయాలను తాకాలి. అది సామాజికంగా మేలు చేయాలి. అదే ఆయన లక్ష్యం. అలాంటి లక్ష్యంతో ఆయన ఎన్నో చిత్రాలను చేసి తెలుగువారి ఘన చరిత్రను దశ దిశాంతాలు చాటిన మహాపురుషుడు ఎన్టీఆర్. దర్శకులు కె రాఘవేంద్రరావు సృష్టించిన కొత్త ఒరవడిలో 1977లో వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం అడవిరాముడు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది. నేనేం ఘనకార్యం చేశానని నాకి రాత మర్యాదలు చేస్తున్నారు? నేను మీలాంటి మనిషిని, మామూలు మనిషిని. నాకు కావలసింది అందించే ఈ వస్తువులు కాదు, ఆదరించే మనస్సు. తమరిదే ఊరు బాబు? అదా తాత, ఆ ఎగిరే పక్షిదే ఊరు, అదే నా ఊరు. 1970-80వ దశకాల్లో సాంఘిక చిత్రాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్. సాంఘిక చిత్రాల్లో ఆయన అభినయం అనితర సాధ్యం. ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా ఆయన నటనా వైదుష్యాన్ని తెలుపుతాయి. ఆ తర్వాత వచ్చిన వేటగాడు, యమగోళ, బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో, సంభాషణలతో, సన్నివేశానికి తగ్గ హావభావాలు, ఆవేశంతో భావోద్వేగానికి లోనై ఆయన చెప్పిన ప్రతి సంభాషణ అద్భుతం. సామాన్య మానవునికి మేలు చేయని ఏ చట్టం ఆయనకి అనవసరం. నటనను ప్రేమించి చేసిన పాత్రలు కాదు, కేవలం సాంఘిక న్యాయం కోసం ఒక శక్తి చేసిన పాత్రలు మాత్రమే కనిపిస్తాయి ఆయన సినిమాల్లో. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా కనిపించేది ఆయన కాదు, ఆయన చేసే పాత్రలు. అందుకే ఆయన తిరుగులేని కథానాయకుడిగా 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. ఏమ్మా, ఈటెలాంటి మాటలు వాళ్ళన్నారు. నీ చూపులతోనే నువ్వు చెబుతున్నావు అవే మాటలు. నాకు తెలుసు నా తీర్పును మీరు తప్పుపడతారని. నాకు తెలుసమ్మా, నా తీర్పు మీకు ఆరని ఆవేదన కలిగిస్తుందని. కానీ ఆ తీర్పు నా గుండెల్లో చెలరేగిన సంఘర్షణలో నుంచి పుట్టిందని, ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా?
చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా 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 నవా. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి వైజ్ఞానిక మహాసభలో రైతు బంధన్ పేరుతో ఆయన గీసిన చిత్రానికి ప్రథమ బహుమతి లభించింది. మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను, కవులు గాయకులు కూడా అనుకోలేదు. రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా? ఎన్టీఆర్ చివరిగా నటించిన సినిమా శ్రీనాథ కవి సార్వభౌమ. ఎన్టీఆర్ అన్ని రకాల పాత్రలను చేశారు. వాటన్నింటిలోనూ స్నేహభావం కనిపిస్తుంది. కుటుంబ కథా సినిమాల్లోనూ ఆ భావజాలం అలాగే కొనసాగింది. దేశభక్తి సినిమాల్లో ఎన్టీఆర్ది పెద్ద పాత్ర. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు ఎన్టీఆర్. కానీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను చేయాలనేది ఎన్టీఆర్ చిరకాల వాంఛ. ఆ సినిమాని సొంత నిర్మాణ సంస్థలో నిర్మించాలని కథను కూడా సిద్ధం చేసుకున్నారు ఎన్టీఆర్. అయితే కొన్ని సంఘటనల కారణంగా ఆ చిత్రం ఆయన నిర్మించలేదు. అయితే దర్శకులు దాసరి నారాయణరావు గారి సినిమా సర్దార్ పాపారాయుడు, మోహన్ బాబు నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొంచెం సమయం కనిపిస్తారు. ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్లదొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఎన్టీఆర్ది క్రమశిక్షణ గల జీవితం. తెల్లవారుజామునే లేచి దినచర్య ప్రారంభించేవారు ఎన్టీఆర్. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ లొకేషన్కి వెళ్లేవారు. కొన్నిసార్లు మేకప్ కూడా ఆయనే స్వయంగా వేసుకునేవారు. నిర్మాతలకు తన వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఎన్నడూ ఇవ్వలేదు. సినిమాల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో 3 షిఫ్టుల్లో పనిచేసేవారు ఎన్టీఆర్. అందుకే ఆయన జీవితం అనేక అనుభవాల సమ్మేళనం. ఇలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏటికి ఎదురీది ఎన్నో సాహసాలు ప్రయోగాలు చేసి చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకున్న ధీరోదాత్తుడు ఎన్టీఆర్. 3 అక్షరాల పేరు 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినీ చరిత్రను శాసించింది. ఎన్ని తరాలు గడిచినా ఎన్ని యుగాలు మారినా తెలుగు ప్రజలపై ఆయన చేసిన సంతకం మరువలేనిది. సినీ కళామ తల్లినే నమ్ముకున్న ఎంతోమంది మదిలో, ఆయన అభిమానుల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయులు. ఏమందువా తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మన దేశం సినిమా నుండి శ్రీనాథ కవి సార్వభౌమం వరకు నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక కీర్తి శిఖరాలను అందుకొని హిమవన్నగ ధీరుడిగా ఎదిగిన ఆయన గురించి ఎంత చెప్పినా చర్విత చరణమే అవుతుంది. ఎన్టీఆర్ మంచి సహృదయం కలిగిన వ్యక్తి.
తను నటుడుగా రాణిస్తున్న సమయంలో దివిసీమ బాధితుల కోసం సహనటులతో కలిసి రాష్ట్రమంతా పర్యటించి విరాళాలు సేకరించడం జరిగింది. అలాగే తనని హీరోగా పరిచయం చేసిన దర్శకులు బిఏ సుబ్బారావు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే తను ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పదవులను ఇచ్చి ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. ఇలా ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకున్న ఆత్మీయుడు ఎన్టీఆర్. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నాడు మన మహాకవి. అదే 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 నా పల్లవి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. ఆజానుబాహు శరీరం, చురుగ్గా చూసే కళ్ళు, ఏ కోణం చూసినా అందంగా కనిపించే ముఖం, గంభీరమైన గళం, అద్భుతమైన వాచకం, ఇవన్నీ ఉన్న కళాకారుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ భాషలోనూ లేరు. ఎందుకంటే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన నటనా వైదుష్యం ఆయన్ను నవరస నటనా దురంధరుడుగా నిలబెట్టాయి. ఎన్టీఆర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300కు పైచిలుకు సినిమాల్లో నటించారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ఎన్నో సన్మానాలు జరిగాయి. హుందాతనానికి నిలువెత్తు దర్పణంగా నిలిచిన ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఆదర్శ పురుషుడు. ఆయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల హృదయాలు పులకించిపోతాయి. పడును మస్తకములదరి దిక్కరులైనా నీరాజనం జయ నీరాజనం. తెలుగు సినీ వినీలాకాశంలో ఒక భాస్కరుడు ఎన్టీఆర్. రాముడిలోని శాంతం, కృష్ణుడిలోని చిలిపితనం, దుర్యోధనుడిలోని కరకుదనం, రావణాసురుడిలోని అహంకారం, పాత్ర ఏదైనా తన నటనతో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరిచిన కథానాయకుడు తానే, అధినాయకుడు తానే, ప్రతినాయకుడు తానే. వెండితెరపై మోహనరూప, నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు, నటనే శ్వాసగా, సినిమానే గుండె చప్పుడుగా, తెలుగు ప్రేక్షకులే దేవుళ్లుగా భావించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు సినీ పరిశ్రమకు, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు అవిస్మరణీయం. అందుకే తెలుగు ప్రజల హృదయాల్లో చిరకాలం చిరంజీవిగానే జీవించి ఉంటారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. వసంతాలు దోసిక దూసి విసిరేను నీ ముంగిలిలో, తారలనే దివ్వెలు చేసి వెలిగింపు నీ కన్నులలో. నీవే నా జీవనాడిగా, నీవే నా జీవనాడిగా, ఎగిసేను గగనాల అంచులలో. చిరునవ్వుల తొలకరిలో, సిరిమల్లెల తిలకొలలో. ఆ విశ్వవిఖ్యాత తెలుగు జాతి ఘనత సర్వదా సర్వదా శతధా సహస్రధా ఆయన పేరు అజరామరమై ఆచంద్ర తారార్కం మన మనసుల్లో నిలిచి ఉంటుంది. ఎల్లో రఘుహలు పిల్ల ఉంది నీలో, నందూరి వారి ఎంకి ఉంది నీలో. ఎల్లో రఘుహలు పిల్ల ఉంది నీలో, నందూరి వారి ఎంకి ఉంది నీలో. అల విశ్వనాథ చెలికిన్నెరుంది, మా బాపిరాజు శశికళ ఉంది. నీలోన నన్నే నిలిపేవు నీడే, ఏ శిల్పి కల్పనవు, ఏ కవి భావనవు. మీరింతవరకు తెలుగు జాతి కీర్తి పతాక నందమూరి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్ర కుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి.
ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.